చూడండి, కల్సి ఇన్స్క్రిప్షన్ లేదా కల్సి శాసనం. ఇది ఎక్కడుందంటే ఉత్తరాఖండ్లో ఉంది. కల్సి అనేటటువంటి ఉత్తరాఖండ్లో ఉంది. కల్సి టౌన్ ఉత్తరాఖండ్. ఓకే, మెన్షన్స్ అశోకాస్ హ్యూమన్, ఓకేనా, హ్యూమన్ అప్రోచ్మెంట్ టు అండ్ అడ్మినిస్ట్రేషన్. అతనికి సంబంధించినటువంటి మానవతా దృక్పథం, అహింస, ఆధ్యాత్మిక విషయాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడినటువంటి శాసనంగా ఈ కల్సి ఇన్స్క్రిప్షన్ చెప్తారు. మళ్ళీ చెప్తున్నా, అశోకుని ఒక మానవతా కోణంలో, ఓకేనా, అశోకాస్ హ్యూమన్ అనేటువంటి అప్రోచ్ అనేటటువంటి గురించి అండ్ ప్రతి అడ్మినిస్ట్రేషన్ గురించి, అతని యొక్క మానవతా విషయం, నెక్స్ట్ ఆధ్యాత్మిక దృక్పథం, అతని పరిపాలన గురించి తెలియజేసేటువంటి శాసనంగా దీన్ని చెప్తారు. ఇంకోటి ఏంటంటే నాన్ వైలెన్స్ అండ్ స్పిరిచువాలిటీ, అంటే అహింసకు అతను ఎలా కట్టుబడి ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు చెప్పినట్టు ఆధ్యాత్మిక విషయాలలో అతడు బౌద్ధ మతం పట్ల ఎట్లా మొగ్గు చూపాడనే విషయాన్ని గురించి ఈ శాసనాన్ని వేయించాడు. ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ శాసనాన్ని ఆయన ప్రాకృత భాషలో వేయించటం జరిగింది, ప్రాకృత భాషలో. ఓకేనా. నెక్స్ట్ విషయం ఏంటంటే ఈ శాసనానికి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఉత్తర భారతదేశంలో అశోకుడి శాసనం లభించిన మొట్టమొదటి ప్రాంతంగా దేన్ని చెప్తారంటే కల్సి ఇన్స్క్రిప్షన్ చెప్తారు. ఇది అసలైన బిట్టు. ఓకేనా. ఉత్తర భారతదేశంలో అశోకుడి శాసనాలు లభించిన మొట్టమొదటి ప్రాంతంగా కల్సి టౌన్ ఉత్తరాఖండ్ని పిలుస్తారు. అర్థమైందమ్మా. ఇప్పుడు ఈ శాసనం అనగానే మీరు అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటి, కల్సి శాసనం ఉత్తర భారతదేశంలో అశోకుడికి సంబంధించిన తొలి శాసనం. అశోకుడిని ఒక గొప్ప మానవతావాదిగా, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా, స్పిరిచువాలిటీ కలిగినటువంటి వ్యక్తిగా, నాన్ వైలెన్స్ అహింసకు పాటుపడిన వ్యక్తిగా దీన్ని గుర్తించటం జరిగింది. అంటే ఈ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. రెండో విషయం ఏంటంటే ప్రత్యేకంగా ఇది ప్రాకృత భాషలో వేపించాడు. ప్రాకృత భాషని ఎందుకు అంటున్నంటే ఏ ఏరియాలో ఏ ప్రజలు ఏ భాష మాట్లాడతారో ఆ భాష ప్రకారంగా అశోకుడు శాసనాలు వేయించాడు. ఇది మనం ప్రత్యేకం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, మస్కీ ఇన్స్క్రిప్షన్ అంటే ఇది మస్కీ ఇన్స్క్రిప్షన్ ఎక్కడుందంటే కర్ణాటకలో ఉంది. ఈ శాసనానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే an archaeological site in కర్ణాటకలో ఇది ఒక పురావస్తు ప్రాంతంగా, పురావస్తు తవ్వకాలు జరిపినటువంటి ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి ప్రాంతం ఏదంటే ఈ మస్కీ అనేటటువంటిది. నెక్స్ట్ విషయం ఏంటంటే మెన్షన్స్ ధర్మ అనేటటువంటి విషయం మీద ప్రత్యేకంగా బౌద్ధ మతానికి అశోకుడు ఎంత కట్టుబడి ఉన్నాడనే దాని గురించి ఈ శాసనంలో పొందుపరిచాడు. ఇది ఏ భాషలో అశోకుడు వేయించాడంటే ప్రాకృత భాషలో అశోకుడు వేయించాడు. ఓకేనా, ప్రాకృత భాషలో వేయించాడు. ఈ శాసనానికి ఉన్న ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే అశోకుడి పేరు ప్రతి శాసనంలో దేవానాం ప్రియ, అశోకుడు ప్రతి శాసనంలో కూడా దేవానాం ప్రియదర్శిని అనేటటువంటి బిరుదులు వాడేవాడు. కానీ మొట్టమొదటిసారిగా తన పేరు అశోక అనే పేరు మెన్షన్ చేసిన మొట్టమొదటి శాసనంగా దేన్ని చెప్తారంటే మస్కీ శాసనాన్ని చెప్తారు. మరి ఈ ఒక్క మస్కీ శాసనంలోనే అశోక అనే పేరుందా అంటే అశోక అనే పేరున్నటువంటి శాసనం చరిత్ర మన పురావస్తు తవ్వకం వాళ్ళకి ఫస్ట్ దొరికింది ఇదే. ఇంకా చాలా ఉన్నాయి, ఉదగోళం శాసనం, గుర్జరా శాసనం, ఇలా చాలా ఉన్నాయి. కాకపోతే ఫస్టుగా అశోక అనే పేరు మీద ఉన్నటువంటి శాసనం బయటపడింది మాత్రం మస్కీ. అంతకుముందు మాత్రం అన్ని దేవానాం ప్రియదర్శిని అనే పేరు మీద బయటపడేది. ఈ శాసనాన్ని 1915వ సంవత్సరంలో పురావస్తు శాఖ వాళ్ళు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అందుకని చూడండి, మస్కీ ఆర్కియలాజికల్ సైట్ ఇన్ కర్ణాటక, అది ప్రత్యేకంగా ఆ ఏరియాలో కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది ఆ శాసనాల మీద పరిశోధన చేయటం కోసం. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇక చూడండి, కళింగ ఎడిక్ట్స్ అంటే కళింగ ఎక్కడుంది, ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. ఈ కళింగ ఎడిక్ట్స్ అనేది ఏ విషయాన్ని తెలియజేస్తుంది, ఎవరు వేయించారంటే అశోకుడు వేయించాడు. ఇది కళింగ వార్. ఓకేనా, కళింగ వార్ అనేటటువంటి దాని గురించి అశోకుడు వేయించినటువంటి శాసనం. అంటే అశోకుడు చేసిన కళింగ యుద్ధం గురించి తెలియజేసే శాసనంగా దీన్ని చెప్తారు. కళింగ వారు రన్నింగ్, ఓకే, పాయింట్ ఫర్ అశోకుడు ప్రత్యేకంగా కళింగ యుద్ధాన్ని బేస్ చేసుకుని వేయించినటువంటి శాసనంగా దీన్ని చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే మగధ అనేటటువంటిది ప్రత్యేకంగా
మగధీ ప్రాకృతి అనేటటువంటి దాని మీద ఈ శాసనం వేయించాడు. అంటే ఈ శాసనంలో అశోకుడు ఉపయోగించిన లాంగ్వేజ్ ఏంటంటే మగధీ ప్రాకృతం అనేటటువంటి భాషను ఉపయోగించాడు. మరి లిపిని దేన్ని ఉపయోగించాడంటే బ్రాహ్మీ లిపిని ఉపయోగించాడు. మగధీ ప్రాకృత భాష అదేమో లాంగ్వేజ్, స్క్రిప్టు లిపి అంటేనేమో బ్రాహ్మీ లిపిని ఉపయోగించాడు. ఓకే కదా, గుర్తుపెట్టుకోండి. ఇది కళింగ యుద్ధం గురించి అశోకుడు వేయించినటువంటి శాసనం. ఓకేనా. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇక చూడండి, ఐహోలు ఇన్స్క్రిప్షన్. ఐహోలు అనేటటువంటిది కర్ణాటకలో ఉన్నది. ఇది ప్రత్యేకంగా మేగటి ఆలయం, కర్ణాటకలో ఉన్నటువంటి మేగటి అనేటటువంటి ఆలయం దగ్గర ఈ శాసనం లభించింది. ఇది ఎవరికి సంబంధించిందంటే రెండో పులకేశి, సెకండ్ పులకేశి ఆఫ్ బాదామి చాళుక్య. ఓకేనా. ఇతను ఈ శాసనంలో ప్రత్యేకంగా చూడండి మగధి, ఓకే, మేగటి కర్ణాటక టెంపుల్, కర్ణాటక. పులకేశి సెకండ్ డిఫీటెడ్ హర్షవర్ధన. పులకేశి సెకండ్ డిఫీటెడ్ హర్షవర్ధన అంటే హర్షవర్ధనుని పులకేశి ఓడించినట్టుగా మనకి విషయాన్ని అందిస్తున్నటువంటి శాసనం ఏదంటే ఈ ఐహోలు శాసనం. ఈ శాసనం ద్వారా ఆయన ఉత్తర భారతదేశానికి చెందిన అత్యంత ప్రతిభావంతుడైన సమర్థుడైనటువంటి హర్షవర్ధుని ఓడించినట్టుగా ఈ శాసనం వేయబడింది. ఈ శాసనాన్ని ఎవరు వేయించారంటే ఈయన సేనాపతి అయిన ఈయన కోర్టు పోయేట్టు. ఓకేనా. చూడండి, రిటర్న్ బై రవికీర్తి పులకేశిస్ కోర్టు పోయటు. అంటే రెండో పులకేశి యొక్క ఆస్థాన పండితుడైనటువంటి రవికీర్తి అనేటటువంటి వ్యక్తి ఈ శాసనాన్ని వేయించాడు. ఇతని గొప్పతనాన్ని గురించి వేయించాడు కాబట్టి దీన్ని ప్రశస్తి అంటే ఐహోలు ప్రశస్తి అనే పేరుతో పిలువబడింది. రెండో విషయం ఏంటంటే దీంట్లో ప్రత్యేకంగా చాళుక్య విక్టరీ పల్లవాస్, అంటే చాళుక్యులు పల్లవుల పైన ఘన విజయం సాధించారు. అంటే ఆ రోజుల్లో పల్లవులకి చాళుక్యులకు అసలు పడదు కదా, అందుకే నేను పల్లవ చక్రవర్తి అయినటువంటి మహేంద్రవర్మ వన్నుని ఓడించినట్టుగా ఈ శాసనం ద్వారా తెలియజేస్తుండు. ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే ప్రత్యేకంగా ఐహోల్ అనేటటువంటిది బాదామి చాళుక్య రాజ్యానికి క్యాపిటల్ సిటీ అని కూడా ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. మరి ఈయన ఈ ఏ లాంగ్వేజ్లో వేయించాడంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్లో వేయించాడు. స్క్రిప్ట్ మాత్రం కన్నడ స్క్రిప్ట్ని ఉపయోగించాడు, కన్నడ లిపిని ఉపయోగించాడు. అర్థమైంది కదా. ఇప్పుడు ఇక మీరు ఇందులో ఎలాంటి డౌటు లేదు, మళ్ళీ చెప్తున్నా. ఐహోలు ఇన్స్క్రిప్షన్ అనగానే ఇది కర్ణాటకలోని మేగటి ఆలయంలో లభించింది. అదేవిధంగా లొకేషన్ మేగటి టెంపుల్, కర్ణాటక. మెన్షన్స్ పులకేశి సెకండ్ డిఫీటెడ్ హర్షవర్ధన. లాంగ్వేజ్ సాంస్క్రిట్ స్క్రిప్ట్, అదేవిధంగా లాంగ్వేజ్ సాంస్క్రిట్, స్క్రిప్ట్ కన్నడ. ఫీచర్స్ చాళుక్య విక్టరీ పల్లవాసు. క్యాపిటల్ ఏంటంటే ఐహోలు బాదామి. రిటర్న్ బై రవికీర్తి పులకేశిస్ కోర్టు పోయట్. ఓకే. సముద్రగుప్త కాంక్వెస్ట్ బై హరిసేన. అర్థమైందా. సముద్రగుప్తుడి గురించి కూడా ప్రత్యేకంగా దీనిలో పొందుపరచడం జరిగింది. ఓకేనా. సముద్రగుప్తుడు అంటే గుప్త చక్రవర్తి అయిన సముద్రగుప్తుడి గురించి కూడా ఏ శాసనంలో ప్రస్తావించడం జరిగిందంటే ఐహోలు ఇన్స్క్రిప్షన్లో ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, హతిగుంప ఇన్స్క్రిప్షన్. హతిగుంప ఇన్స్క్రిప్షన్ అనేటటువంటిది ఎక్కడుందంటే ప్రత్యేకంగా ఇది హతిగుంప అంటే ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. ఓకే కదా, ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. లొకేషన్ ఉదయగిరి. ఓకే, ఉదయగిరి అనేటటువంటిది ఉన్నది. ఇది ఎక్కడంటే ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నది. ఈ అతిగుంప శాసనం దేనికి సంబంధించిందంటే మెన్షన్స్ హిస్టరీ ఆఫ్ కింగ్ ఆఫ్ కారవీలుడు అనేటటువంటి కళింగ చక్రవర్తి గురించి ప్రస్తావించబడినటువంటి శాసనం. అతిగుంప ఉదయగిరి ఒరిస్సాలో ఉంది. ఇది ప్రాకృత భాషలో వేయించబడినటువంటి శాసనం. ఈ శాసనం ఏ విషయాన్ని తెలియజేస్తుందంటే ప్రత్యేకంగా కారవీలుడి యొక్క ఘన విజయాల గురించి తెలియజేస్తుంది. కారవీలుడు ఆ రోజుల్లో శాతవాహన చక్రవర్తి 1వ శాతకర్ణిని ఓడించినట్టుగా తెలియజేస్తున్న శాసనం ఏదంటే అతిగుంప శాసనం. ఇది ప్రాకృతంలో వేయించారు. అదేవిధంగా ఈ శాసనం ద్వారా మనకి ఇంకో విషయం తెలియజేస్తుంది. ఏంటంటే కారవీలుడు జైన మతానికి ఎక్కువగా ఆదరణ చేశాడు. చూడండి, ఏ ఛాంపియన్ ఆఫ్ జైనిజం. హిస్టరీ ఆఫ్ కారవేల, ఏ ఛాంపియన్ ఆఫ్ జైనిజం. లాంగ్వేజ్ ప్రాకృతంలో వేయించింది. నెక్స్ట్ విషయం ఏంటంటే ప్రత్యేకంగా ఫ్యూచర్స్ ఏంటంటే ఇతను ఏ రాజవంశానికి చెందినవాడంటే మహామేఘవాహన డైనాసిటీ. ఓకే, మహామేఘవాహన అనే డైనాసిటీకి చెందినవాడని చెప్పి కారవీరుడి యొక్క రాజవంశం గురించి కూడా మెన్షన్ చేసినటువంటి ఇన్స్క్రిప్షన్ ఏదంటే అతిగుంప శాసనం. రేపు ఎగ్జామ్కి వెళ్తాం అనగా ఇది ఒక్కసారి చూడండి. ఇవి భారతదేశంలో ఆనాడు ప్రసిద్ధి చెందిన దాదాపు గొప్ప చక్రవర్తులన్నీ ఇక్కడ మనం వివరించడం జరిగింది. కొన్ని శాసనాలు, ఇంపార్టెంట్ శాసనాలు
ఉత్తర భారతదేశానికి సంబంధించిన ఇంపార్టెంట్ శాసనాలు అన్నప్పుడు ఇంతవరకు చదువుకొని పోయినా చాలు. చూడండి, అసలు మీకు ఎక్కడా కూడా సహుగర శాసనంలో ఇంత స్టోరీ ఉందన్నది మనకి మీ పాఠ్యపుస్తకాలు ఎక్కడా లేదు. ఓకేనా? ప్రత్యేకంగా అశోక ఎడిక్ట్స్ ఏ ఏరియాలో ఎక్కడ ఏ భాషలో వాడిండు, ఏ భాషలు వాడాడు, ఏ ప్రాంతంలో ఎన్ని శాసనాలు వేయించాడు, తూర్పు భారతదేశంలో లభించిన మొట్టమొదటి శాసనం ఏది, అదేవిధంగా ఈశాన్య ప్రత్యేకంగా వాయువ్య భారతదేశంలో అశోకుడు వేయించిన శాసనాలు ఏందనేది ప్రత్యేకంగా ఇక్కడ మనకు అర్థమైంది. ఈ విధంగా ఓసారి అనాలిసిస్ చేసుకోండి.